హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులకు వాయినం ఇస్తాం కదండి, అంటే తాంబూలము. ఆ తాంబూలము ఏ విధంగా ఇవ్వాలి, తాంబూలంలో ఏమేమి పెట్టాలో ఈరోజు వీడియోలో తెలుపబోతున్నానండి. స్కిప్ చేయకుండా మొత్తం చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయటం వలన ఆధ్యాత్మిక పరంగా ఎంతోమందికి తెలియని విషయాలను మన ద్వారా తెలిపిన వాళ్ళం అవుతామండి. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా తాంబూలంలో ఏమేమి పెట్టాలో చూద్దామండి. అయితే వాయినంలో మీరు చీరైనా పెట్టవచ్చు, లేదంటే జాకెట్ ముక్కైనా పెట్టవచ్చు. అయితే కొంతమంది రెండేసి జాకెట్ ముక్కలైనా పెడతారు, అలా అయినా పెట్టవచ్చండి. లేదంటే ఒక జాకెట్ ముక్కైనా పెట్టవచ్చు. అలాగే 2 తమలపాకులండి. తమలపాకులు ఎప్పుడూ కూడా ఒకటి పెట్టకూడదు, 2 తమలపాకులు పెట్టాలి. అయితే తమలపాకుల తొడిమలు ఎవరైతే తాంబూలం ఇస్తున్నారో వారి వైపు ఉండాలి. తమలపాకుల కొనలు తీసుకుంటున్న వారి వైపు ఉండాలండి. అదేవిధంగా పండ్లు, అరటి పండ్లు అయితే జంట పండ్లు పెట్టాలండి, ఒక పండు అస్సలు పెట్టకూడదు. ఇలా జామ కానీ, యాపిల్ కానీ, దానిమ్మ కానీ అయితే ఒక పండు అయితే పెట్టవచ్చు, లేదంటే 2 పండ్లైనా పెట్టవచ్చు, అది మీ ఇష్టం అండి. అలాగే 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు పెట్టాలి. అలాగే పసుపు కుంకుమ అండి. అయితే పసుపు కుంకుమ ఇలా ప్యాకెట్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే విడిగా కొంచెం పసుపు కొంచెం కుంకుమ విడివిడిగా పేపర్లో పొట్లం కట్టి తాంబూలంలో పెట్టవచ్చు. తరువాత గాజులండి. గాజులు 2 కానీ, 4 కానీ, 6 కానీ, లేదంటే డజన్ కానీ ఇవ్వచ్చు. కానీ ఎప్పుడూ కూడా ఒక గాజు కానీ 3 గాజులు కానీ తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదు. అయితే గాజులు ఇలా విడిగా కాకుండా ఒక పేపర్లో చుట్టి ఇవ్వాలండి. మీకు చూపించటం కోసం నేను ఇలా విడిగా ఉంచాను. తరువాత డబ్బులండి. అయితే కొంతమంది తాంబూలంలో శుక్రవారం సెంటిమెంటుగా డబ్బులైతే పెట్టరు. కొంతమంది అయితే తాంబూలంలో 11 రూపాయలు కానీ 21 రూపాయి కానీ పెట్టి ఇస్తారు. అది మీ సాంప్రదాయాన్ని బట్టి, మీ ఆచారాన్ని బట్టి ఇవ్వచ్చు. అదేవిధంగా పూలండి. పూలు అనేవి వారు పెట్టుకోవటానికి వీలుగా ఇవ్వాలి. అంటే మాల కట్టిన పూలు కానీ, లేదంటే ఇలా విడి పూలు ఇస్తే, ఈ విధంగా కాడ ఉండేలా ఇస్తే వాళ్ళు పెట్టుకోవటానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా నానపెట్టిన శనగలు ఖచ్చితంగా తాంబూలంలో ఇవ్వాలండి. ఇవి కూడా ఇలా విడిగా కాకుండా ఇలాంటి ఒక కవర్లో పోసి ప్యాక్ చేస్తే వాళ్ళు తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. అయితే వరలక్ష్మి వ్రతం రోజు వాయనం ఎందుకు ఇస్తారు అంటే, లక్ష్మీదేవి తమ కోరికలు నెరవేర్చటానికి ముత్తైదువు రూపంలో మన ఇంటికి వచ్చి అక్షింతలతో మనల్ని ఆశీర్వదించి మన చేతులతో ఇచ్చే తాంబూలం అందుకుంటుంది అనే నమ్మకంతో వాయనం అనేది ఇస్తారు. అలాగే వాయనం తీసుకునే వారికి మనము వాయనాన్ని వారి చేతులకు కాకుండా వారి చీర కొంగులో పెట్టాలి. అలాగే వాయనం ఇస్తున్నప్పుడు ఇస్తినమ్మ వాయనం అని మనం పలకాలి. తీసుకుంటున్న ముత్తైదువు పుచ్చుకుంటినమ్మ వాయనం అని పలకాలి. ఈ విధంగా 3 సార్లు చెప్పి ముత్తైదువుకి నమస్కారం చేసి ఆశీర్వాదం పొందాలి. అయితే మనం ఇచ్చే వాయనం పేదవారికి ఇస్తే అది తప్పకుండా సార్థకం అవుతుంది. చూశారు కదండి, వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువుకు వాయనం ఏ విధంగా ఇవ్వాలో. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.